దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము. ఏప్రిల్కి రాసిన పత్రిక 5:7. శరీరధారి అయిన దినములలో మహారాధనంతో కన్యలతో తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో ప్రతిరోజు ఆయన దినచర్య మనం చూసినప్పుడు ప్రతిరోజు కూడా ఆయన పెందల కాడే లేచి ఇంకా చీకటుండగానే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలాగే పగటి వేళ దేవాలయంలోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. అలాగే ప్రతిరోజు రాత్రి ఒలీవ కొండకు వెళ్ళి తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉండేవారు. అంటే ఆయన ప్రార్థనలు, ఆయన యాచనలు కన్యలతో మహారాధనతో తండ్రి అయిన దేవునికి సమర్పిస్తూ ఉండేవారు. అంతేకాదు, ఒకసారి మోగదయం పట్టినటువంటి ఒక చిన్నవాడిని ప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు వెంటనే ఆ చిన్నవాళ్ళలో ఉన్నటువంటి మోగదయ్యాన్ని ప్రభు వెళ్ళగొట్టి ఆ కుమారుని స్వస్థపరిచారు. అక్కడున్నటువంటి ఆ శిష్యులు, ప్రభు శిష్యులు, మరి మేమెందుకు ఆ అపవిత్రాత్మను ఆ చిన్నవాళ్ళ నుంచి వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగినప్పుడు వెంటనే ప్రభు ఆ శిష్యులతో అంటున్నారు కదా, ప్రార్థన వలననే మరి ఈ విధమైన కార్యములు జరుగుతాయి, మరి దేని ద్వారా కూడా ఈ విధమైనవి వదిలిపోట అసాధ్యమని ప్రభు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. అంటే మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని ప్రభు మనకి మాదిరి ఉంచారు. ప్రార్థన చేయకుండా, తండ్రితో మాట్లాడకుండా, ఆయనతో సహవాసం చేయకుండా మనం ఏమీ చేయలేమని ఎంతో స్పష్టంగా తెలియజేశారు. అంతేకాదు, మనం ప్రార్థన చేసి వేటిని అడుగుతున్నామో అవి మీరు పొందుకుంటారని కూడా ప్రభు సెలవిచ్చారు. కనుక దేవునితో సహవాసం లేకుండా, ఆయనతో మాట్లాడకుండా మనము ఏమీ చేయలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి మాదిరి. ఆయన ప్రార్థన చేశారు. ఆయన దేవుడై ఉండి కూడా మన గురించే ఆయన మనం ఎలా చేయాలో, ఆయనతో మనం ఎలా సహవాసం కలిగి ఉండాలో, ఎలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలో అవన్నీ కూడా మనకి మాదిరి ఆయన చేసి చూపించారు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు తప్పకుండా ప్రార్థించేవారుగా ఉండాలి. ఆపద సమయంలో, సంతోషకరమైన సమయంలో, మన అవసరతల కొరకు, అలాగే దేవుని మహిమార్థమే ఆయన యొక్క ప్రజగా ఉన్నందుకు ప్రతి ఒక్క విషయంలో మనము ప్రార్థించే ప్రజలుగా ఉండాలి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన లేకుండా మనము మన జ్ఞానముతో, మన శక్తితో, మన బలముతో దేవుని యొక్క పనులు ఎంత మాత్రము కూడా చేయలేము. ఒకవేళ చేసినప్పటికీ అందులో దేవుని యొక్క శక్తి, మహిమ ఏ మాత్రము కూడా కనిపించదు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాల్లో నాయన ప్రార్థించే వారిగా ఉండుటకు వీరు లేవనెత్తండి. ప్రార్థనాత్మని వీరికి దయచేయండి. ప్రార్థించే పెదవులు వీరికి దయచేయండి. ప్రార్థన చేయకుండా అయ్యా అతన్ని ఏమీ చేయలేమని మీరు తెలియచేసినందుకని స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన, నీ బిడ్డల్ని దినమంతా కంచె వేసి కాపాడండి. ముఖ్యంగా ఈ నెలంతా కూడా వారికి మీరు తోడుగా నీడగా ఉండండి. 11 నెలలు కాపాడొద్దండి, 12 నెలలంతా కూడా కాపాడండి. ఎంతో గొప్ప సహాయము అయ్యా నీ బిడ్డలకి ఎంతో అనుగ్రహించి కీడు శోధన పని తప్పించి సర్వ సమృద్ధితో ఆయుష్తో నింపి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.